ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. My heartfelt greetings to all of you in the precious name of Jesus Christ on behalf of Hosanna Ministries. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి From the Holy Bible, 119వ కీర్తన 151వ వాక్యాన్ని నేను చదువుతాను. Psalms chapter 119, I'll read out the 151st verse. ఆలకించండి. Pay attention. యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీయు సత్యమైనవి. Yet you are near, Lord, and all your commands are true. చూడండి, వాక్య భాగంలో దేవుడు సమీపముగా ఉంటాడట. See, in this verse, God is near. ఎవరికో కాదు, నాకు నీవు సమీపముగా ఉన్నావు అని ఈ కీర్తనల్లో మనం గుర్తిస్తున్నాము. Not to someone else, you are near to me. That is what we observe in this psalm. ప్రతి వ్యక్తి కూడా దేవుడు తోడుగా ఉండాలని, సమీపమై ఉండాలని ఆశిస్తారండి. Every person wishes that God would be near to them. అయితే కొంతమందికి దేవుడు తోడుగా ఉన్నట్లు మనం గుర్తించగలుగుతాం. However, we are able to recognize that God is near to some people. మరి ఆ సమీపముగాను తోడుగాను ఉన్నటువంటి ఆ ప్రజల యొక్క, ఆ వ్యక్తుల యొక్క అనుభవాలు ఏమై ఉంటాయి? Then what would be the experiences of people who are close to and have the company of God? అందరికీ సమీపముగా ఉంటాడా? కాదు. Will he be near to everyone? No. అందరికీ తోడుగా ఉంటాడా? కానే కాదు. Will he accompany everyone? Absolutely not. శాంసను దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అని అనుకున్నాడు. Samson thought that God was with him. అతనిని ఎడబాసిన సంగతి అతను గుర్తించలేకపోయాడండి. He couldn't realize the fact that he had departed from God. ఇలాగ అనేక మంది దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, సమీపముగా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటారు. Similarly, many people think that God is with them and near them. కానీ ఆయన మాత్రం కొందరికి మాత్రమే సమీపముగా ఉన్నట్లు మనం గుర్తిస్తున్నాం. But we notice that he is only near to some people. ఎవరికి సమీపంగా ఉంటాడు? Who will he be near to? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి See from the Bible, 34వ కీర్తన Psalms chapter 34. 18వ వాక్యాన్ని చదువుతున్నాను. I'm reading the 18th verse. The Lord is close to the broken-hearted. ప్రియులారా, చూడండి, In this verse, ఎవరికి ఆయన సమీపంగా ఉంటాడు? who will he be near to? ఎవరికి ఆయన ఆసన్నుడై ఉంటాడు? Who will he be close to? విరిగిన హృదయము గలవారికి. To those who have a broken ఈ heart. విరిగిన హృదయము అనేది This broken heart మనకు ఎంతో పాఠాన్ని నేర్పిస్తుందండి. teaches us some great lessons. అంటే మన హృదయం విరగడము అంటే అర్థం ఏంటి? What does a broken heart mean? ఆయన మనకు సమీపముగా ఉండాలి అనుకున్నప్పుడు For him to be near us, ఈ లోకం మనకు దూరం కావాలండి. the world must be distant from us. ఈ లోక కార్యక్రమాలు కాస్త దూరం అవ్వాలండి. The acts of the world must become distant to us. ఈ లోక సంబంధమైన ఆచార సంబంధమైనవి దూరం కావాలండి. The worldly tradition related things must be లోక distant to us. సంబంధమైనవి దైవ సంబంధమైనవి రెండు కలిసి ఉండలేవు. The worldly things and the divine things cannot exist together. వెలుగు ఉంటే చీకటి దూరం అవుతాది. If there is light, darkness will go away. చీకటి ఉందంటే వెలుగు లేదని అర్థం. If there's darkness, it means there's no light. వెలుగు చీకటి రెండు కలిసి ఉండలేవు. Light and darkness cannot coexist. ఉంటే మరణం ఉంటుంది, Either there'll be death ఉంటే జీవం ఉంటుంది. or there'll be life. జీవము మరణం కలిసి ఉంటాయా? Do life and death exist together? ప్రియమైన సహోదరులారా, My dear ones, ఆయన మనకు సమీపమై ఉండాలి అనుకుంటే for him to be near us, ఈ లోక సంబంధమైనవి మనలో దూరం కావాలండి. the worldly things must become distant. ఈ లోక సంబంధమైన వాటి మీద మన మనసు విరగాలండి. Our hearts must be broken over the worldly things. ఏదో ప్రతిఫలాపేక్ష కోరి ప్రార్థించడం కాదు. It's not about praying, desiring some rewards. ఏదో దేవుడు మేలు చేస్తాడంట అని ఆశించి ఆయనను వేడుకోవడం కాదు. It's not about pleading, hoping that God will give you something in return. ఆయన మనకు సమీపమై ఉండాలి.
For him to be near us, ఆయన మనకు తోడే ఉండాలి అని అనుకుంటే for him to be close to us, ఈ లోక సంబంధమైన వాటన్నిటి మీద మన మనసు విరిగిపోవాలి. our hearts must be broken over all the worldly things. కొంతమంది చూడండి, When you see some people, కొంతకాలం భక్తిగా కనిపిస్తారు, they seem to be very faithful. కొన్ని రోజులు ఎంతో భక్తి చేస్తారు. They practice great devotion for some days. ఆ తర్వాత మనం గమనిస్తే After that, if we notice, ఆ భక్తికి సంబంధించినవి ఏవి కూడా వారిలో మనం చూడలేము. we won't find anything related to that devotion. మరలా వాళ్ళ పూర్వపు స్థితికి వెళ్ళిపోతారు. They slide back to their former state. వాళ్ళ పూర్వపు ఆచార సంబంధమైన వాటిల్లోకి వెళ్ళిపోతారు. They slide back to their previous traditions. ఎందుకని? Why? వాళ్ళ మనస్సు విరిగింది కాదు, Their heart is not broken. వాళ్ళ హృదయం విరిగింది కాదు. Their hearts are not broken. మనం ఆయా సందర్భాల్లో We, in various situations, ఎవరి మీదైనా మనకు బాధ కలిగితే if we are distressed because of someone, ఆ తర్వాత వాళ్ళతో మనం స్నేహం చేయాలనుకున్నా కూడా even if we want to befriend them after that, మనం ఇష్టపడమండి. we won't like it. అప్పుడు మనం ఏమంటాం? What do we say then? నా మనసు విరిగిపోయిందండి, My heart is broken. నా హృదయం విరిగిపోయిందండి, My heart is ఇక broken. నేను మరలా వాళ్ళతో కలిసి ఉండలేనండి, I can no longer be with them. వాళ్ళతో చెలిమి చేయలేనండి, I can't make friends with వాళ్ళతో them. స్నేహం కుదరదండి. Friendship is not possible with them. ఎందుకని? But why? నా మనసు విరిగిపోయింది. Because my heart's broken. మరి పాపం విషయంలో, లోకం విషయంలో కూడా మనసు విరిగితేనే, And so regarding sin and regarding the world, only if the heart's broken, ఆయన సమీపంగా ఉంటాడు, he will be near to us. ఆయన తోడై ఉంటాడు. He will be close to us. మరి ఈరోజు మన హృదయం ఎలా ఉంది? So how is our heart today? ఆయన మనకు సమీపంగా ఉండాలంటే For him to be near us, విరిగిన హృదయము గలవారమై ఉండాలి. we must have a broken heart. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. I'll also remind you another thing. 145వ కీర్తన Psalms chapter 145. 18వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. I'm reading the 18th verse. తమకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. The Lord is near to all who call on him, to all who call on him in truth. ప్రియులారా, ఈ వాక్యంలో Dear ones, in this verse, నిజముగా మొరపెట్టు వానికట. to the ones who call truly on him. నిజముగా మొరపెట్టడం అంటే ఏంటి? What is it to truly call on him? మొరపెట్టడం వేరు, Calling him is నిజముగా different. మొరపెట్టడం వేరు. Truly calling on him is నిజముగా different. మొరపెట్టడం అంటే To truly calling him హృదయ అంతర్భాగాలలో నుంచి ఆయనను వేడుకోవడం, is pleading with him from innermost గుండె part of లోతుల్లో heart. నుంచి ఆయనతో మొరపెట్టుకోవడం. Pleading from the bottom of the heart. యేసుక్రీస్తు తన శిష్యుడికి ఒక ప్రార్థన చూపించాడండి. Jesus Christ showed a prayer to his disciples. ఆయన ఒక రాయి వేతంత దూరం వెళ్ళి He went a stone's throw distance తన శిష్యులు away. చూస్తూ ఉన్నప్పుడు As his disciples were watching, ఆయన మోకరించి ప్రార్థన చేశాడండి. he knelt down and started praying. ఎలాంటి ప్రార్థన? What kind of prayer? ఆయన రక్తం చెమట బిందువులాగా నేల మీద పడిందంటే, His blood fell on the ground like drops of sweat. అంటే ఆయన చేసిన ప్రార్థన So the prayer he did ఏదో ఆచార సంబంధమైన ప్రార్థన కాదండి. was not a ritualistic prayer. మనం కూడా చేస్తుంటాం కదా, We also pray, right? ఉదయాన్నే లెగగానే ఒక చిన్న ప్రార్థన, A prayer in the morning, రాత్రి పడుకోబోయే ముందు ఒక ప్రార్థన, a prayer at night before sleeping, భోజనానికి కూర్చున్నప్పుడు ఒక ప్రార్థన. a prayer before we eat. మనకు బాగా అలవాటైపోయింది. We become used to it. మనం నిద్రలో కూడా ఒక చిన్న ప్రార్థన చేసేస్తాం. We offer a prayer in our sleep too. కానీ అంతరంగంలో నుంచి వచ్చే ప్రార్థన వేరుగా ఉంటుంది. But a prayer from the innermost self is different. వేదనతో కూడిన ప్రార్థన వేరుగా A ఉంటుందండి. prayer coupled with agony is different. దేవుని సహాయ సహకారాలు కోరుకొని చేసే ప్రార్థన వేరుగా ఉంటుందండి. A prayer offered seeking God's help and support is different. ఆయన మీదనే ఆనుకొని ఆధారపడి చేసే ప్రార్థన వేరుగా ఉంటుంది. A prayer offered relying solely on him is different. ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయంలోనికి వెళ్ళారట. 2 men went into the temple to pray. వారిలో ఒక అతను చేసిన ప్రార్థన దేవునికి ఇష్టమైంది. The prayer of one among them was pleasing to God. ఎలా చేశాడు ఆ ప్రార్థన? How did he pray? తన పాపాలు ఒప్పుకుంటూ, Confessing his sins, తన అవిధేయతను గుర్తిస్తూ, acknowledging his disobedience, తన బలహీనతను కప్పుకోకుండా without concealing his weaknesses. ఒప్పుకొని చేసిన ప్రార్థన. A prayer offered with confession. నా ప్రియమైన సహోదరులారా, My dear ones, ఎలాగా మనం ప్రార్థన చేస్తాం? how are we praying?
ఎవరికి సమీపంగా ఉంటాడు ఆయన? Who will he be near to? ఇలాంటి నిజముగా అంతరంగములో నుంచి కలిగే ప్రార్థన చేయగలుగుతున్నామా? Are we able to offer such a genuine prayer that arises from the inner self? వినయ విధేయతలతో మనం చేయగలుగుతున్నామా? Are we able to offer a prayer that comes from humility and obedience? ఎవరైతే ఆ రీతిగా నిజముగా మొరపెట్టుకోగలుగుతారో, Whoever is able to truly call on him in that way, నిశ్చయముగా వారికి ఆయన సమీపంగా ఉంటాడండి. certainly he will be near to them. వారి మనవి ఆలకిస్తాడు, He'll hear their pleas. వారి ప్రార్థనకు జవాబిస్తాడు, He'll answer their prayers. వారి కన్నీళ్లను తుడుస్తాడు, He'll wipe their tears away. వారి బ్రతుకులు అద్భుతం చేస్తాడు, He'll perform miracles in their lives ఒక నూతన అధ్యాయాన్ని వాళ్ళ జీవితంలో ప్రారంభిస్తాడు. and will start a new chapter in their lives వారు నిజముగా మొరపెట్టారు గనుక. because they truly called on him. మరి మరొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేయనా? Shall I remind you one other thing? 16వ కీర్తన Psalms chapter 16. 8వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. I'll read out the 8th verse. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. I keep my eyes always on the Lord. With him at my right hand, I will never be shaken. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు. He is at my right hand. ఎక్కడో కొండ మీద, గుట్ట మీద, చెట్టు మీద, పుట్ట మీద ఉన్నాడు. Not somewhere on a hill, anthill, or tree. అక్కడికి వెళ్ళి నేను ఆయన కలవాలని కాదండి, And not that I must go there to meet him. అక్కడికి వెళ్ళి నేను ఆయనకు మొరపెట్టుకోవాలని కాదండి. It's not that I must go there to cry out to him. ఈ భక్తుని యొక్క అనుభవం ఏంటంటే, The experience of this devotee ఆయన is నా కుడిపార్శ్వమందు ఉన్నాడు. he is at my right hand. ప్రియమైన దేవుని బిడ్డలారా, My dear children of God, మనకు దేవునికి ఎంత ఎడముందో ఏనాడైనా వివేచించామా? have we ever reflected on how much distance there is between us and God? మనకు దేవునికి ఎంత ఎడబాటు కలిగిపోయిందో ఏనాడైనా వివేచించామా? Have we ever introspected how much separation has occurred between us? మరి ఈ రోజున ఈ వాక్యం చేత సరిచేయబడదామా? So shall we be corrected by this word today? ఎందుకు ఆయన కుడి పార్శ్వమందు ఉన్నాడు? Why is he at our right hand? సదాకాలము నేను ఆయన యందు గురి నిలుపుచున్నాను గనుక. Since I'm always keeping my focus on him. అంటే ఎవరైతే ఆయన యందు గురి నిలుపుతారో, Which means anyone who keeps their focus on him, మనస్సును నిలుపుతారో, keeps their mind on him, హృదయాన్ని త్రిప్పుకుంటారో, and turn their hearts to him, వారికి ఆయన సమీపంగా ఉంటుంది. he will be near to them. మరి మన గురి దేని మీద? So what is our focus on? కొంతమందికి ఆస్తి మీద, Some have it on their property, కొంతమందికి పదవుల మీద, some on positions, కొంతమందికి కులగోత్రాల మీద, and some on castes and lineages. ఇలాగ అనేక విధాలుగా వాళ్ళ యొక్క మనస్సు చెదిరిపోయి ఉంటుందండి. In this way, their heart and mind is scattered across many matters. వాటి కొరకే అహర్నిశలు శ్రమ పడుతుంటారండి. For those very things, they keep struggling. మరి అలాంటి వారికి ఆయన సమీపంగా ఎందుకుంటాడు? Then why will he be near to such people? ఎవరైతే ఆయన మీద గురి నిలుపుతారో, Those who fix their focus on him. చావైనా రేవైనా ఆయన మీదే గురి నిలుపుతారు. Those who stick their focus on him, whether it's death or life. మీకు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అనే వాళ్ళ చరిత్ర తెలుసు కదా? You know the story of Shadrach, Meshach and Abednego, right? వాళ్ళకి ఎదురైన సమస్యలలో In the problems they faced, వాళ్ళు కదిలిపోలేదండి, they weren't shaken. వాళ్ళు చలించిపోలేదండి, They weren't disturbed. వాళ్ళు కృంగిపోలేదండి. They weren't disheartened. ఎందుకని? Why? వాళ్ళు దేవుని మీద గురి నిలిపారు. Their focus was on God. ఈ వేడిమి కలిగిన అగ్నిగుండములో నుండి From this hot, fiery furnace, మా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు. our God will rescue us. చూసారండి ఎంత నిశ్చయంగా మాట్లాడుతున్నారో? Look at their confidence they're speaking with. ఈ వేడిమి కలిగిన అగ్నిగుండములో నుంచి From this hot, fiery furnace, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. our God will save us. లేదా Or, ఈ అగ్నిగుండములో మేము చనిపోవడము ఆయన చిత్తమే అయితే, if our death in this furnace is his will, మేము చావడానికని సిద్ధంగా ఉన్నాం, కానీ we are ready even to die, but మేము మా దేవునికి విరోధమైన కార్యం చేయము. we will not do anything opposed to God. ప్రియులారా, My dear ones, వారిని అగ్నిగుండంలో వేస్తే when they were thrown into the fire,
ఆ అగ్నిగుండములో వాళ్ళతో కూడా వాళ్ళ దేవుడు నిలిచి ఉన్నాడండి. In that furnace, their God also stood with them. ఆ అగ్నిగుండములో వాళ్ళతో కూడా దేవుడు సంచరిస్తున్నాడండి. In their furnace, their God was also moving along with them. రాజు హవాక్కయ్యాడు. The king was shocked. ముగ్గురుని వేశారు కదా, 3 men were thrown in మరి ఆ one నాలుగో day. వ్యక్తి ఎవరు? Then who is the fourth one? వాళ్ళకి సమీపముగా ఉండు దేవుడు, He was the God who was near to them. కుడి పార్శ్వమందు నిలిచే దేవుడు. The God who was at their right hand. అంటే అగ్నిగుండంలో కూడా నిలిచుంటాడా? Does that mean he stays even in the furnace? సముద్రములో కూడా నిలిచుంటాడా? Does he stay even in the middle of ocean? సింహాల బోనులో కూడా నిలిచుంటాడా? Does he stay even in the lion's den? శ్రమల శోధనలలోనైనా నిలిచుంటాడా? Does he stay even in the trials of suffering? ఏ చోటైనా ఏ అనుభవమైనా ఆయన తన యందు గురి నిలిపిన వారితో కూడా నిలిచుంటాడు. Regardless of any place, any experience, he will stay with those who fix their focus on him. ప్రేమని సహోదరులారా, My dear ones, మరి మీరు మీ గురి దేని మీద నిలిపి ఉన్నారు? what have you fixed your focus on? మీ ఏకాగ్రత దేని మీద ఉంది? What is your concentration on? మరి ఈరోజు పరీక్షించుకుంటే, So if you examine yourselves today, ఇప్పటికైనా మీ హృదయం ఆయన వైపు తిప్పుకుంటే, if you turn your hearts to him at least now, ఆయన యందు మీ గురి నిలపగలిగితే, if you can fix your focus on him, నిశ్చయముగా ఆయన మీకు సమీపంగా ఉంటాడు. he will certainly be near you. 3 విషయాలను మీతో చెప్తూ వచ్చాను. I've been talking to you about 3 ఎవరికి ఆయన things. సమీపముగా ఉంటాడు? Who will he be near to? హృదయము విరిగిన వారికి ఆయన సమీపంగా ఉంటాడు. He'll be near to those with broken hearts. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉంటాడు. He'll be near to those who truly call on him. సదాకాలం ఆయన యందు గురి నిలుపు వారికి ఆయన సమీపముగా ఉంటాడు. He'll be near to those who always keep focus on him. ఆ రీతిగా నిర్ణయించుకుందామా? Shall we decide that way? ప్రార్థిద్దామా? Shall we pray? తలల వంచి కళ్ళు మూయండి. Bow down and close your eyes. జీవాధిపతి అయిన ప్రభువా మీకు స్తోత్రం. O Lord of life, praise to you. ఆయన మీరు సమీపముగా ఉండు దేవుడవు. Father, you are the God who is near. ఎప్పుడు ఎక్కడ కూడా మీరు మాకు దూరాన ఉండే దేవుడవు కాదు నాయన. You're never a God who remains far from me, Father. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. For that I praise you. విరిగిన హృదయం గల వారికి, For the broken hearts. నిజముగా మొరపెట్టు వానికి, For the ones truly calling నీ you. యందు గురి నిలుపు వానికి For those who keep focus on నీవు you. సమీపముగా ఉండు దేవుడవు. You're the God who remains near to those. ఇదిగో ఈ మాటలు వింటూ To those listening to these ఎవరైతే words. పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకుంటున్నారో, Whoever is praying with repentance. ఎవరైతే విరిగిన హృదయం గలవారై నీ సన్నిధికి వస్తున్నారో, Whoever is coming to your presence with a broken heart. ఎవరైతే నిజముగా అంతరంగములో నుంచి వేదనతో ప్రార్థిస్తున్నారో, Whoever is praying with their innermost self. ఎవరైతే మీ మీద గురి నిలపాలని కోరికతో ప్రార్థిస్తున్నారో, Whoever is praying wishing to keep focus on you. వారికి మీరు సమీపమై That you be near to them. వారిని దీవించి ఆశీర్వదించమని, That you bless them. వారి హృదయాభిలాషను నెరవేర్చమని And that their heart's desire be fulfilled. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. We pray and ask in Jesus' name, Father. ఆమేన్. Amen. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. May God bless you all. ఆమేన్. Amen. For daily Word of Grace messages and for more spiritual messages, please subscribe to our YouTube channel, Pastor Ramesh, Hosanna Ministries.